హాయ్ అండి. నేను ఇప్పుడు పనస పిక్కలు మామిడికాయ పచ్చిరొయ్యలు కర్రీ చేస్తున్నానండి. పనస పిక్కలు ఈ పై తొక్క తీసి నేను ఒక అరగంట ఇలా నానబెట్టుకున్నానండి. 2 చెక్కలు 2 బద్దలు కానీ తీసుకుని ఇప్పుడు వీటి పైన ఉన్నది ఇలాగ చాకుతో ఒక అరగంట నానబెట్టానండి. నేను చాకుతో ఇలా ఇలా అనేసుకుంటే ఇదంతా వచ్చేస్తుందండి. ఇదంతా ఇలాగ తీసేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఇలా తీసుకోవాలండి. ఇవన్నీ నేను ఇలా పైపోపరంతా ఇలాగ సాకుతో తీసుకున్నాను. ఇవిగండి నేను పనస పిక్కలు ఇలా బాగు చేసేసుకున్నాను. వెనకాలనదంతా తీసేసుకున్నానండి. మొత్తం సాకుతో తీసుకున్నాను. ఇప్పుడు బాండ్లీ పెట్టానండి. 4 పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇవ్వండి ఉల్లిపాయలు సగం వేయగా ఇప్పుడు పచ్చిరొయ్యలు వేస్తున్నానండి. నేను కర్రీకి సరిపడా పసుపు వేస్తున్నాను. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. నేను ఇవ్వండి ఇప్పుడు పనస పిక్కలు వేసేస్తున్నాను. సరిపడా ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు అలాగే కారం, మ్యాంగో కదండి కొంచెం ఎక్కువ పడుతుంది కారం. సరిపడా వాటర్ వేసేస్తున్నానండి. చూద్దామండి. ఇదిగంటే పనస పిక్క సగం వరకు పైన ఉడికిపోవాలి. ఉడికిపోయింది ఇది. ఇప్పుడు మ్యాంగో వేస్తున్నానండి. పనస పిక్కలు ఉడికాకే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. అంతేనండి. మళ్ళీ ఇదంతా ఉడకాలి. మామిడికాయ అయ్యని మూత పెట్టండి. చూద్దామండి కర్రీ. ఇవన్నీ అయిపోయిందండి. పనస పిక్కలు మామిడికాయ పచ్చిరొయ్యలు కర్రీ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఇలాగైతే కూర చేసుకోండి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి. కొత్తిమీర వేస్తున్నాను నేను. అంతేనండి. పనస పిక్కలు మామిడికాయ పచ్చిరొయ్యలు కర్రీ. ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.